శరీరానికి రక్తానికి సాదృశ్యమైనటువంటి బలలో వేయబోయే ముందుల దేవుని వాక్యాన్ని ఒకసారి చూసుకొని మన హృదయాన్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనం బలలో వేద్దామండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం అండి. 214 పేజీలో ఉంటుంది. ఆరు 7 వచనాలు నేను చదువుతాను, చూడండి ఒకసారి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాన్న, ప్రేమ నమ్ముకున్న మా తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్య, మీకే వందములు స్తోత్రములైనా ఇప్పటి వరకు చక్కగా నడిపించారు, అందుని బట్టి వందములు స్తోత్రం తండ్రి. అయా తండ్రి, చదివినటువంటి వాక్యలేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 1 పేతురు 1 అధ్యాయము 6-7 వచనాల ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. అయా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా తండ్రి, మా అందరితో మీరు మీ జీవజలపు ఊటలతో నింపండి ప్రభు, సహాయం చేయండి. ఎవరం కూడా ఖాళీ హృదయాలతో గృహాలకు వెళ్ళడం కాదు కానీ ప్రభా, మీ స్పర్శతో తాకబడి మీ మాటలతో నింపబడి ప్రభా తండ్రి మేము మా గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి లోటుపాటలని ఎత్తుపల్లాలను మీరు సరి చేయండి ప్రభా, సహాయం చేయండి. మీ ఉజ్జీవాన్ని మాలో రగిలింప చేయండి ప్రభా, సహాయం చేయండి. నిలబడ్డ మీ దాసుని నేను ఒట్టివాడిని, అల్పులను బలహీను ప్రభా, ఈ చాతగాన వాడిని మీ కలువ చాట మరుగుపరిచి మీ నోటిబొరుగా వాడుకొని అయా మీ మాటలు మాకు వినిపింప చేయవలసిందిగా, బలపరచి నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగం నాన్న, ఇంతకుముందు చాలాసార్లు ఈ వాక్య భాగం మనం విన్నాము. అయితే ఇంకో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలు నాన్న ఏమన్నంటే, అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. అంటే అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో ఆ విశ్వాస యొక్క సంపూర్ణత కోసము, పర్ఫెక్షన్, సంపూర్ణత కోసము, ఎదుగుదల కోసము, లేదా క్రీస్తుని పోలి నడుచుకోవడం కోసం, ఆయన సారూప్యతలోకి మార్చబడడం కోసం అవసరాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే కొన్ని శోధనల్ని నీకు నాకు అనుమతిస్తాడు. ఆయన అనుమతి లేకుండా ఏ విశ్వాస జీవితంలో కూడా శోధనలు రానే రావు, అందులో అనుమానం లేదు. కాబట్టి దేవుని దగ్గర నుంచి పర్మిషన్తోనే, అనుమతితోనే మన జీవితంలోకి ఈ శోధనలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఎందుకు రాబడతాయి అంటే కొద్ది కాలమే వస్తాయి. అవి కూడా నిన్ను నన్ను పరీక్షించడం కోసం. ఇక్కడ శోధన అని రాయబడి ఉంది, కానీ ఇంకో తెలుగు వర్షన్లో ఏముంటుందంటే విషమ పరీక్షలు అని రాయబడి ఉంటుంది. అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అయితే ట్రయల్స్ అని ఉంటుంది, లేదా టెస్ట్ అని ఉంటుంది, పరీక్ష. ఓకేనా? కాబట్టి ఒక విశ్వాస జీవితంలో ఈ పరీక్షలు ఎందుకు వస్తాయంటే నిన్ను నన్ను పరీక్షించడం కోసం వస్తాయి. ఆ పరీక్షలో మనము 100కి 100 మార్క్స్, 100% అంటే సంపూర్ణతలోకి రావడం కోసం, అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి నడుచుకోవడం కోసం, ఆయన రాకడ సమయంలో ఆయన ఇచ్చే బహుమానం, ఆయన దగ్గర నుంచి మన మెప్పు ఉంటుంది, ఆయన దగ్గర నుంచి మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది. ఈ మూడింటికి నీవు నేను మనమందరము కూడా పాత్రులము కావాలని, దానికి అర్హత మనకి కావాలని, మనలో ఉన్నటువంటి లోటుపాట్లను తీసివేసి ఆయన సారూప్యంలో తీసుకురావడం కోసం
కొన్ని శ్రమలని లేదా కొన్ని పరీక్షల్ని మన జీవితంలోకి అనుమతిస్తాడు ఆయన. అయితే షల్ వి స్టాండ్ ఆర్ నాట్, మనం ఆ శోధనలకు వచ్చినప్పుడు మనం నిలబడుతున్నామా, తప్పిపోతున్నామా? మనకి ఆత్మీయ జీవితంలో దేవుడు అనుమతిస్తున్నటువంటి పరీక్షలో పాస్ అవుతున్నామా లేదా ఫెయిల్ అయిపోతున్నామా మనం? దేవుడు మన ఆత్మీయ జీవితంలో కొన్ని అంశాలని పరీక్షిస్తూ వస్తూ ఉంటాడు మనల్ని. ఆ పరీక్షిస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఆ పరీక్షలో మనం పాస్ అవుతున్నామా లేదా? తెలుగు ఎగ్జామ్ పెట్టారు, పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా? హిందీ ఎగ్జామ్ పెట్టారు, పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా? ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టారు, పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా? అట్లాగా ప్రతి సబ్జెక్టుకి కూడా ఎగ్జామ్ ఉంటుంది, పాస్ మార్కులు ఉంటాయి, ఎక్స్టెన్షనల్ మార్క్స్ ఉంటాయి. 100కి 100 వచ్చే వాళ్ళు ఉంటారు, 35 వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉంటారు, 50 మార్కులు వచ్చి 50 వాళ్ళు ఉంటారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి పరీక్షగా ఎదురైనప్పుడు పాస్ అవుతున్నామా లేదా 100కి 100 మార్కులు వస్తున్నాయా లేదా ఫెయిల్ అవుతున్నామా, ఏమవుతున్నాం మనం? కాబట్టి మన ఆత్మీయ జీవితంలో శ్రమలు అనేటువంటివి లేదా పరీక్షలు అనేటువంటివి సాధారణంగా వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయంటే, ఓకేనైనా ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఏమనంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు చేత పరీక్షకు నిలిచినది. ఓకేనా? కాబట్టి బంగారము ఏ విధంగా అయితే అగ్నికి పరీక్షకు గురవుతుందో, మేలివి బంగారం బయటికి వస్తుందో, క్రీస్తు ఆశిస్తున్నటువంటి ఓకేనా భక్తి పరులు ఆయనకు కావాలి, విశ్వాసులు ఆయనకు కావాలి. కాబట్టి అట్లాంటి విశ్వాసుల్ని, భక్తి పరుల్ని తయారు చేయడం కోసం అగ్ని వంటి పరీక్షలు మనకి ఎదురవుతాయి, మనకి విశ్రమ పరీక్షలు మనకు ఎదురవుతాయి. ఎందువల్లంటే చూడండి, బంగారమే అగ్నికి గురైనప్పుడు వాటికన్నా విలువైనటువంటి వారం మనం. బంగారం కన్నా చాలా విలువైనటువంటి వారం, అమూల్యమైనటువంటి వారం. ఎందుకు చూడండి, ఒక మాట అక్కడ ఉంటుంది, 19వ వచనం నాన్న 1:19. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఇది మన స్థితి, ఇది ఓకేనా? మనం విమోచింపబడినటువంటి జనాంగం. క్రీస్తు రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా మనము మన పాపముల నుంచి, అపరాధముల నుంచి విడిపింపబడినటువంటి, విమోచింపబడినటువంటి అమూల్యమైనటువంటి జనాంగం మనం అందరం కూడా. ఆయన కుమారులము, కుమార్తెలం మనము, ఆయన సొత్తు అయినటువంటి జనాంగం. మరి అలాంటి విలువైనటువంటి మనము ఖచ్చితంగా ఆయన యొక్క పరీక్షకి మనం నిలబడవలసిన వారమే. బంగారమే పరీక్షకు నిలబడినప్పుడు అంతకన్నా విలువైనటువంటి మనము, మన విశ్వాస జీవితము ఖచ్చితంగా పరీక్షకు నిలబడాల్సిందే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఏ విషయాలు పరీక్షిస్తాడంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, విధేయతని పరీక్షిస్తాడు ఆయన. మొట్టమొదటి మనలో ఉన్న విధేయతని పరీక్షిస్తాడు, ఒబీడియన్స్. ఓకేనా? టెస్ట్ ఫర్ ఒబీడియన్స్ నాన్న, టెస్ట్ ఫర్ ఒబీడియన్స్. రెండోది, మన యొక్క పరిశుద్ధతను పరీక్షిస్తాడు ఆయన, టెస్ట్ ఫర్ హోలీనెస్. మనకున్నటువంటి పరిశుద్ధత జీవితాన్ని ఆయన పరీక్షిస్తాడు. మూడోది, ప్రేమ, మనలో ఉన్న ప్రేమని ఆయన పరీక్షిస్తాడు, టెస్ట్ ఫర్ లవ్. నాలుగోది మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన, టెస్ట్ ఫర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన. ఐదోది, మన నీతిని పరీక్షిస్తాడు, మన నీతిమంతులమా కాదా అనేది ఆయన పరీక్షిస్తాడు, ఆయన ఖచ్చితంగా పరీక్షిస్తాడు. తర్వాత ఆరోది, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఆయన పరీక్షిస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నామా లేదా, ప్రార్థనకు నిలుస్తున్నామా లేదా అనేది ఆయన మనల్ని పరీక్షిస్తాడు. తర్వాత మన పరిచర్య జీవితాన్ని, ఒక మినిస్ట్రీ లైఫ్ని కూడా ఆయన పరీక్షిస్తాడు. 7 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను నేను. ఒకటి, టెస్ట్ ఫర్ ఒబీడియన్స్, టెస్ట్ ఫర్ హోలీనెస్, టెస్ట్ ఫర్ లవ్, టెస్ట్ ఫర్ ఫెయిత్, టెస్ట్ ఫర్ రైచియస్నెస్, టెస్ట్ ఫర్ ప్రేయర్, టెస్ట్ ఫర్ మినిస్ట్రీ లైఫ్. మొత్తం 7 అంశాలండి. 7 అంశాల్లో కూడా మన యొక్క ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో పరీక్షకు గురవుతాం, మనం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా
విధేయత విషయంలో కానివ్వండి, నీతి న్యాయముల విషయంలో కానివ్వండి, విశ్వాస విషయంలో కానివ్వండి, ప్రార్థన విషయంలో కానివ్వండి, ప్రేమ విషయంలో కానివ్వండి, పరీక్షకు గురయ్యారు వాళ్ళు. అయితే కొందరేమో ఆ పరీక్షకు నిలబడ్డారు, కొందరేమో ఆ పరీక్షల నుంచి తప్పిపోయారు వాళ్ళు. ఎవరైతే ఆ పరీక్షకు నిలబడ్డారో దేవుడు వాళ్ళని బహుగా ఆస్వాదించాడు. ఎవరైతే ఆ పరీక్షకు నిలబడకుండా లోకంలోకి వెళ్ళిపోయారో, లోకానుసారంగా జీవించారో, లేదా వాళ్ళ స్వనీతి ప్రకారం జీవించారో, వాళ్ళ జీవితానికి, వాళ్ళ కుటుంబానికి శాపాన్ని లేదా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ మధ్యాహ్న కాలమున మనం ఎలాగున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. చూడండి, మొట్టమొదటి టెస్ట్ ఫర్ ఒబీడియన్స్ నాన్న. చూడండి ఒకసారి, ఓకేనా? ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. మొదటి వచనం నేను చదువుతాను, చూడండి ఒకసారి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. ఇక్కడ చూడండి, మనకున్నటువంటి ఒబీడియన్స్లో కావచ్చు, లేదా ఫెయిత్ విశ్వాసంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, ప్రార్థించే విషయంలో కావచ్చు, లేదా నీతి న్యాయముల విషయంలో కావచ్చు, పరిచర్య జీవితంలో కావచ్చు, వీటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి పరీక్షిస్తాడు? పరీక్షించడానికి ఏమున్నది? ఏ విషయంలో ఆయన టెస్ట్ పెడతాడు అంటే, ఈజ్ ఇట్ జెన్యూన్ ఆర్ నాట్? అవర్ ఒబీడియన్స్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్? దట్ విల్ బి టెస్టెడ్ బై గాడ్. మన యొక్క విధేయత జెన్యూనా కాదా పరీక్షిస్తాడు ఆయన. మన యొక్క విధేయత నిజాయితీతో కూడిన విధేయత, లేదా నటనతో కూడినటువంటి విధేయత. చాలామంది విధేయత విషయంలో, దేవునికి లోబడే విషయంలో లోబడినట్టుగానే కనిపిస్తారు, కానీ అలా కనిపిస్తారు కానీ మళ్ళీ ఒక ఏ విషయంలో కూడా దేవుణ్ణి అనుసరించడం వాళ్ళు. పైకి మాత్రము దేవుని మాటకు లోబడినట్లుగానే ఉంటారు వాళ్ళు. పైకి భక్తిపరులానే కనిపిస్తారు, కానీ వారిలో విధేయత అనేటువంటిది, భక్తి అనేటువంటిది 0 అందులో అనుమానం లేదు. కొంతమంది అలా కాదు, దేవుడు గీసిన గీత ఏదైతే ఉందో గీత మీద నిలబడతారు వాళ్ళు. ప్రాణం పోయినా సరే ఆ గీత మీద నిలబడతారు. అది ఎంత కఠినమైన శ్రమ అయినా సరే, ఎంత పెద్ద శోధన అయినా సరే, ఇబ్బంది అయినా సరే, ఖచ్చితంగా దేవుడు గీసిన గీత మీద, ఆయన ఆజ్ఞల మీద, కట్టడల మీద, విధుల మీద అలా నిలబడి జీవిస్తారు వాళ్ళు. అందుకు మంచి ఉదాహరణ ఎవరంటే అబ్రహాం అండి. అబ్రహామే కాదు, మనం ముందుకెళ్ళినట్లయితే ఎక్కడైనా యోబు కావచ్చు, యోసేపు కావచ్చు, అపోస్తలుడైన పౌలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవుడికి చెప్పినటువంటి మార్గంలో నడిచినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇక్కడ 12వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఎక్కడైనా నీ దేశం నుండి, బంధువుల నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి రమ్మన్నప్పుడు నాన్న మారు మాట్లాడకుండా బయలుదేరి వస్తాడు. 75 సంవత్సరాల వయసులో మారు మాట్లాడకుండా బయలుదేరి వచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాముకి విధేయతను గురించినటువంటి ఒక పరీక్ష ఎదురైనప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, సమస్య అతనికి ఆ వయసులో అందరినీ విడిచిపెట్టేసి ఏమీ తెలియనటువంటి ఒక ప్రదేశానికి బయలుదేరి రావడం అనేటువంటిది అది అంత ఈజీ ఏం కాదు. ఇక్కడ మనం చదువుకున్నంత ఈజీ ఏం ఉండదు. అక్కడ వాస్తవంగా మన జీవితంలో ఎదురైతే మనకు అర్థమవుతుంది అది ఎంత కష్టం అనేది. మనకి ఇక్కడ చదువుతుంటే చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో చాలా కష్టమైన పని అది 75 సంవత్సరాల వయసులో. మనం ఈ వయసులోనే మనం ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళాం మనం అసలుకి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట సెలవివ్వంగానే మారు మాట్లాడకుండా బయలుదేరి వచ్చాడు. అందుకనే అబ్రహాము విధేయతలో పాస్ అయ్యాడు. 100కి 100% మార్క్స్ వచ్చినాయి అతనికి. అందుకనే ఈ విషయంలోనే కాదు, చూడండి ఆదికాండం 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో 12వ వచనం చదువుతాను చూడండి.
అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకీయ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. చూడండి 18వ వచనం చూసినట్లయితే, మరియు నీవు నా మాట వినినందున. కాబట్టి అబ్రహాము ఎవరి మాట విన్నాడంటే దేవుని మాట విన్నాడు, దేవునికి విధేయత చూపించాడు. ఉన్నటువంటి ప్రదేశం నుంచి తల్లిదండ్రుల్ని సమస్తం విడిచిపెట్టమంటే బయలుదేరి వచ్చాడు. ఒక్కగానొక ప్రియకుమారుని ఇస్సాకును బలి ఇవ్వమంటే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అన్ని విషయాల్లో కూడా అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించిన వ్యక్తి ఉన్నాడు. అందువల్లనే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. చూడండి 24వ వచనంలో చూసినట్లయితే 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి, కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడి ఆయనకు విధేయత చూపించి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారు దేవుడు వాళ్ళని అన్ని విషయాల్లో కూడా బహుగా ఆశీర్వదిస్తారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి విధేయతకు సంబంధించినటువంటి పరీక్ష మనకు ఎదురైనప్పుడు మనం దానికి నిలబడినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఇది అని కాదు, ఏ ఒకటని కాదు, అన్ని విషయాల్లో కూడా నిన్ను నన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కానీ మాట విననటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తెలిసినటువంటి వాక్య భాగ్యమేనా? అక్కడ సరే మొదటి వచనంలో చూడండి, ఒక మాట ఏముంటుందంటే, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను, యెహోవా మాట వినుము. కాబట్టి సమూయేలు సౌలుతో చెప్పిన మాట ఏమిటంటే, నీవు యెహోవా మాట వినుము అని చెప్తాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. ఆయన నీవు దేవుని మాట వినుము, యెహోవా మాట వినుము, ఆయన మాటకు లోబడు, ఆయనకు విధేయత కలిగి జీవించు, ఆయన ఆజ్ఞల కట్టలు అనుసరించి నడుచుకో, ఆయన మాట మీరి జీవించొద్దు అని స్పష్టంగా సమూయేలు సౌలు చెప్పి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమనంటే, అమాలేకులందరినీ హతం చేయమని ఒక మాట చెప్తే, అమాలేకులందరినీ హతం చేయకుండా ఓకేనా వాటిలో కొన్ని శ్రేష్టమైనటువంటి కొన్ని జంతువుల్ని వాటన్నింటిని పట్టుకొని వచ్చేస్తాడు. దేవుని కోపం వచ్చేస్తుంది. చెప్పింది ఏమిటి? అమాలేకులందరినీ సంహరించమంటే రాజును సంహరించాడు. అందులో కొన్ని శ్రేష్టమైనటువంటి జంతువులను పట్టుకొని వస్తాడు, తీసుకొచ్చి మీకోసమే అంటాడు. మళ్ళీ చూడండి, ఆదామవులు చేసిన తప్పే ఇక్కడ సౌలు కూడా చేస్తాడు. నీవిచ్చిన అవ్వ వల్ల నేను తప్పిపోయాను అంటాడు ఆదాము. దేవుని మీదనే నెపం మోపుతాడు ఆదాము. ఇక్కడ కూడా సౌలు అదే చేస్తాడు. అందుకని చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే యేసుక్రీస్తు వారు ఎంతగా బాధపడతాడు. అక్కడ చూడండి 22వ వచనం అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు. కాబట్టి యెహోవా దేవుడు లేదా యేసుక్రీస్తు వారు ఎవరిని చూసి సంతోషిస్తారంటే, ఎవరైతే ఆయనకి నిజముగా లోబడి ఉంటారో, నిజముగా ఓకేనా, జెన్యూన్ ఒబీడియన్స్, నటన కాదు, కపటం కాదు, వేషధారణ కాదు. ఓకే, దేవుని మాటకు లోబడే విషయంలో సౌలు నటించాడు. ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నాడు, ఎవరు గ్రహిస్తారో అనుకున్నాడు, ఎవరు చూస్తారులే అనుకున్నాడు. శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నాడు అతను. కానీ సృష్టించిన దేవుడు, ఓకే, సర్వాంతర్యమైన దేవుడు చూస్తున్నాడనేటువంటి జ్ఞానము సౌలుకి లేదు అక్కడ. కానీ అబ్రహామును చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి, వణుకు కలిగి, దేవునికి విధేయత కలిగి జీవించాడు అతను. అందుకే అన్ని విషయాల్లో అతను ఆస్వాదింపబడ్డాడు. 100కి 100 మార్కులు అతనికి వచ్చినాయి లోబడే విషయంలో, దేవునికి విధేయత చూపించే విషయంలో. కానీ ఇక్కడ అతను ఫెయిల్ అయ్యాడు, 0.
దేవుడి మాట వినమంటే వినకుండా, అమాలేకులను సంహరించకుండా తన సొంత చిత్తానుసారంగా ప్రవర్తించాడు అతను. అందుకని నేను చూడండి, సమూయేలు ఏమంటున్నాడంటే కింద తన యెహోవా సంతోషించు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించమునా. అక్కడ ఆలోచించము, బలు అర్పించడం కంటే నన్ను ఆజ్ఞ గైకొనటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. ద బెస్ట్ శ్రేష్టము అంటే ద బెస్ట్. ఏది ద బెస్ట్ అంటే నాన్న, దేవుని మాట వినడం అనేటువంటిది ఈ సృష్టిలో అన్నిటికన్నా ద బెస్ట్, అత్యంత మేలైనటువంటిది, అత్యంత శ్రేష్టమైనటువంటిది ఈ సృష్టిలో ఏమిటంటే టు లిజన్ ద వర్డ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అండ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకోవడం అనేటువంటిది, ఆయనకి సంపూర్ణంగా లోబడడం అనేటువంటిది, మన జీవితాలను ఆయనకి సమర్పించుకొని జీవించడం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. మనము అలా జీవిస్తున్నాం లేదా? అంతటి నిజాయితీతో కూడినటువంటి విధేయత మనకున్నదా? లేదా సౌలు లాంటి వంకర బుద్ధి మనకేమైనా ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి సౌలు ఏమయ్యాడు తెలుసా? అతను ఎన్నుకొని ఇశ్రాయేలు జనాంగం మీద రాజుగా నియమిస్తే ఏమాత్రం కృతజ్ఞత కూడా లేదు అతనికి. చాలామంది విశ్వాసులు అలానే ఉన్నారు. దేవుడు మన జీవితం ఎన్ని మేలు చేసినా సరే, ఎన్ని ఉపకారములు చేసినా సరే వాటిని మర్చిపోయి దేవునికి లోబడకుండా మన సొంత చిత్తానుసారంగా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మారటం లేదు, మార్పు లేని జీవితాలు అండి. చూడండి 31వ అధ్యాయం చూసినట్లయితే, 31వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం నాన్న. మనం ఇద్దరు వ్యక్తులను చూసాం. మనం అబ్రహామును చూసాము, సౌలును చూసాము. అబ్రహాము యెహోవా అన్ని విషయంలో ఆయన్ని ఆస్వాదించాడు, దినదినం వదిలితూ ఉన్నాడు, విశ్వాసులకు తొందరగా చేయబడ్డాడు. ఇక్కడ సౌలును చూసినట్లయితే అతని కుటుంబం వారందరూ కూడా ఒక్క దినమనే ఒక కత్తి వేటికి చనిపోతారు. కారణం ఏంటి తెలుసా? విధేయతకు సంబంధించిన పరీక్ష ఎదురైనప్పుడు అబ్రహాం నిలబడ్డాడు, ఆస్వాదింపబడ్డాడు. సౌలు నిలబడలేదు, శపింపబడ్డాడు. మనం ఎలా ఉన్నామో చూసుకోండి ఒకసారి. అబ్రహాములో ఉన్న విధేయత, దట్ ఈజ్ ట్రూ ఒబీడియన్స్, దట్ ఈజ్ జెన్యూన్ ఒబీడియన్స్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో అటువంటి నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి విధేయత మనలో ఉన్నదో లేదా అని పరీక్షిస్తాడు ఆయన. మనం అలాగా స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి వేషధారణ కపటం లేనటువంటి విధేయత మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆస్వాదిస్తాడండి. మొట్టమొదటి మనం ఏమి పరీక్షింపబడుతుందంటే విధేయత పరీక్షింపబడుతుంది. రెండో విషయం చూడండి, ఆదికాండంకి వెళ్దాం. మళ్ళా ఆదికాండంకి వెళ్దాం. ఆదికాండం కన్నా ముందు మత్తయి సువార్తకి వెళ్దాం. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 39. మత్తయి సువార్త చదవండి నాన్న. అవునా? నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞ, దానం అంటదే. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారు నాన్న దేన్ని పరీక్షిస్తారంటే మనలో ఉన్న ప్రేమను పరీక్షిస్తాడు ఆయన. మనము నిజంగానే దేవుని ప్రేమిస్తున్నాము లేదా? నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమిస్తున్నాము లేదా? ప్రేమించే విషయంలో కూడా ఎంత వేషధారణో, ఎంత కపటమోనండి. చాలా బాధేస్తుంది. దేవుని దగ్గర పాదాలు పట్టుకొని ఏడవాలనిపిస్తుంది. ఎంత దారుణమైనటువంటిదో. లోకంలో ఉంటే బాగానే ఉంటుంది, ఎక్కడో లోకంలో అన్నిలో ఉంటే చేస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది
దయచేసి ఏమనుకోవద్దు. విశ్వాసుల కన్నా అన్యులే నయం అనిపిస్తుంది. ప్రేమించే విషయంలో వాళ్ళే బాగా ప్రేమిస్తారనిపిస్తుంది. మన ప్రేమలో కపటం ఉంటుంది, వేషధారణ ఉంటుంది, నటన ఉంటుంది, చాలా దుర్మార్గం ఉంటుంది, స్వార్థం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. మనము దేవునికి లెక్క చెప్పాలా? మనం దేవునికి మాత్రమే లెక్క చెప్పాలా? ఎంతకాలము అలా జీవిస్తాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతకాలము అటువంటి కపటమైన ప్రేమతో, వేషధారణ గున్న ప్రేమతో జీవిస్తాం? దేవుడు పరీక్షిస్తాడు, మన ప్రేమకు పరీక్షిస్తుంది. చూడండి, ఒకసారి కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఆదికాండం చూసినట్లయితే నాన్న, ఆదికాండం 30, ఆదికాండం 45వ అధ్యాయం 45వ అధ్యాయం 15వ వచనం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. ఓకేనా? తర్వాత చూడండి, ఇంకా కొన్ని వచనాలు నేను చేస్తాను. ఓకే, 20వ వచనం. ఐగుప్తు దేశంలోన మంచి వస్తువులు మీవే ఆగును అని చెప్పి అంటాడండి. 21లో మార్గమున ఆహారం ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. మళ్ళా 47వ అధ్యాయం చూసినట్లయితే 12వ వచనం చూడండి. మరియు యేసేపు అతని తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబం వారందరినీ వారి వారి పిల్లల లెక్కలు చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. చూడండి యేసేపు ప్రేమ చూడండి ఒకసారి. ఓకేనా? అతని మీద అసూయపడి, అతని మీద కోపడి, పగ పెంచుకొని, అతను అంగీలాగేసి, కొట్టి, గోతులు వేసి అమ్మేసినటువంటి అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద జాలి పడతాడు, వాళ్ళ మీద కనికరం చూపిస్తాడు. లోపల నుంచి దుఃఖం బయటికి వస్తుంది, ఏడ్చేస్తాడు, మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. మన సహోదరులు ఎవరన్నా, మన సహోదరులు ఎవరన్నా అలాంటి స్థితిలో ఉంటే మన హృదయంలో నుంచి దుఃఖం వస్తుందా? బాధ వస్తుందా? తిరిగి మనం వాళ్ళని ప్రేమిస్తున్నామా? తిరిగి మనం వాళ్ళని ప్రేమిస్తున్నామా? ఆదరిస్తున్నామా? పోషిస్తున్నామా? వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటున్నామా? ఇక్కడ యేసేపు వాళ్ళ కుటుంబం యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. మంచి ప్రదేశంలో, రామశీత అనేటువంటి మంచి ప్రదేశంలో వాళ్ళకి శ్వాసం ఇస్తాడు. ఎవరి వంతులు చెప్పిన వాళ్ళకి ఆహారం ఇచ్చి వాళ్ళని పోషిస్తాడు. చూడండి ఒకసారి, యేసేపు ఆ ప్రేమలో పాస్ అయ్యాడు. అతను ప్రేమకి పరీక్ష వచ్చింది. కొట్టారు, అన్నాలు కొట్టారు, గోతులు వేస్తారు, హింసించారు, దూషించారు, ఎన్ని మాటలు అన్నారు. ఇన్ని శ్రమలు పెట్టినటువంటి అన్నల్ని ఎంతగా ప్రేమిస్తాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసేపుకి ఒక పరీక్ష పెట్టాడు. ఇటువంటి శ్రమల్లో కూడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా యేసేపు వాళ్ళ అన్నల్ని ప్రేమిస్తాడా లేదని చూశాడు దేవుడు. ప్రేమించాడు, అతను పాస్ అయ్యాడు. అందుకని యేసేపు ఎవరు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకి దేవుడు ఎక్కిస్తాడు. ఆయనని ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. రాజు తర్వాత రాజు అంత అధికారం అతనికి ఇవ్వబడింది. ఆ కరువులో కూడా ఆ దేశంలో ధాన్యం ఎంత ఉంటుందంటే కొలవలేనంత ధాన్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. దేన్ని బట్టి అంటే యేసేపుని బట్టి. మనం పాస్ అవుతున్నామా? యేసేపు దేవుని ప్రేమిస్తాడు, మనుషుల్ని ప్రేమిస్తాడు. యేసేపు దేవుని ప్రేమిస్తాడు, మనుషుల్ని ప్రేమిస్తాడండి. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలోనూ, మనుషుల్ని ప్రేమించే విషయంలో యేసేపు మనకి మంచి మాదిరి. ఆయన దేవుని ప్రేమించే విషయంలోనూ, మనుషులు ప్రేమించే విషయంలో అతని 100 మార్కులు వేయచ్చు. దేవుడు మెచ్చుకుంటాడు అతను. మరి మన సంగతి ఏమిటి? మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించడం అంటే మళ్ళీ మొదటిగా వద్దాం, ఆయన ఆజ్ఞల్ని, విధుల్ని, కట్టల్ని నిజముగా గైకున్నవాడే దేవుని ప్రేమించేవాడు. నిజముగా గైకున్నవాడే దేవుని ప్రేమించేవాడు. యేసేపు దేవునికి ఆజ్ఞల్ని, కట్టల్ని, విధుల్ని నిజముగా గైకున్నాడు. అతను నిజముగానే గైకున్నాడు. ఎక్కడ తొట్టిల్లిపోలేదు.
దేవునికి లోబడే విషయంలో కానివ్వండి, పరిశుద్ధత విషయంలో కానివ్వండి, ప్రేమించే విషయంలో కానివ్వండి, క్షమించేటువంటి విషయంలో కానివ్వండి, అన్నల్ని సహించేటువంటి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ప్రేమించాడు అతను. దేవుణ్ణి ముందు పెట్టుకొని జీవించాడు అతను. క్రీస్తు శిలువను ముందు పెట్టుకొని జీవించాడు అతను. మనం ఏమన్నా క్రీస్తు శిలువను వెనక్కి వేసి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. మనం లోకంలో ఉన్న వ్యక్తుల కన్నా దుర్మార్గంగా జీవిస్తున్నాం మనం. ఇట్స్ ట్రూ. ఎందుకంటే నాకు ఎదురైనటువంటి అనుభవాల గురించే మాట్లాడుతున్నాను నేను, లేదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని లేఖనాలను బట్టే మాట్లాడుతున్నాను నేను. రూతుని చూసినట్లయితే నయోమితో ఏమంటుందంటే, ఏమో నీ జనమే నా జనం అంటే జనాలను ప్రేమించుందామే, మనుషుల్ని ప్రేమించుందామే. నీ జనమే నా జనము, నీ వారే నా వారు. ఎంతగా ప్రేమిస్తుంది చూడండి ఒకసారి. నీ దేవుడే నా దేవుడు. అక్కడ ఉంటుంది, ఏముంటుందంటే వేస్తున్నాం అది ఏది కూడా అవును చేయనుగా అన్నాం చాలన్నా. నీ దేవుడే నా దేవుడు. నీ ఎవరిని ఆరాధిస్తావు? నీ ఎవరిని పూజిస్తావు? ఎవరికి ప్రార్థన చేస్తావు? నేను కూడా ఆ దేవుని ఆరాధిస్తాను. రూతు దేవుని ప్రేమించింది, మనుషుల్ని ప్రేమించింది. కష్టకాలంలో, శ్రమలలో, ఇబ్బందుల్లో, శోధనలో ఏమీ లేని ఒట్టి చేతులతో ఉన్నప్పుడు మనుషుల్ని దేవుని ప్రేమించింది. అన్నీ ఉన్నప్పుడు ప్రేమించడం కాదు. రూతు నయోమీలు సమస్తము పోగొట్టుకొని తిరిగి వచ్చారు. వాళ్ళు ఏమీ లేనప్పుడు ప్రేమించారు వాళ్ళు. దట్ ఈజ్ ట్రూ లవ్, దట్ ఈజ్ జెన్యూన్ లవ్. అది నిజమైనటువంటి ప్రేమ అంటే. అది వేషధారణ లేనటువంటి, కపటం లేనటువంటి ప్రేమ అంటే. అది మన దగ్గర ఉందా? దేవుడు రూతుని పరీక్షించాడు, రూతు పాస్ అయింది. అందుకని బోయేజు వంశావళిలో చేర్చబడింది, ఆమె ఆశీర్వదింపబడింది. యేసుక్రీస్తు వారు ఆమె వంశావళి నుంచి రావడం జరిగింది. మనము అలాగా ప్రేమించగలిగినప్పుడు ప్రేమించేటప్పుడు శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. యేసేపుకి వచ్చిన శ్రమలు వస్తాయి, రూతుకు వచ్చిన శ్రమలు వస్తాయి. మన జీవితంలో శ్రమలు వస్తాయి, పరీక్షకు గురవుతాం. మన ప్రేమ పరీక్షకు గురవుతుంది. స్టాండ్ ఫర్ దట్ లవ్. మనం ఆ క్రీస్తు ప్రేమకు నిలబడదాం, నిల్చుందాం. మనం ఏం కాదు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయితే ఆ ప్రేమకు నిలబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కయ్యూని చూసినట్లయితే తన తమ్ముడైన హేబేలుని చంపేస్తాడు. చూడండి ఎంత దుర్మార్గమో చూడండి. అదే హేబేలు ఏం చేశాడు? ఇద్దరు అర్పణలు తీసుకెళ్తారు. హేబేలు అర్పణ దేవుడు స్వీకరిస్తాడు, కయ్యూను అర్పణ దేవుడు స్వీకరించడం. ఎందుకు స్వీకరించాడంటే కయ్యూని యొక్క హృదయము దుర్మార్గమైన హృదయం. అది ఒక మాట చెబుదాం, ప్రేమ లేని హృదయం. కయ్యూని యొక్క హృదయము ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఎలా చంపుతాడండి మీరు చెప్పండి? అంత కఠినమైన హృదయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దేవుడు కయ్యూనిలో ఉన్న హృదయాన్ని చూశాడు, పై ఆకారం చూడలేదు. హేబేలు హృదయం చూశాడు, కయ్యూని హృదయం చూశాడు. హేబేలు హృదయము చాలా స్వచ్ఛమైనటువంటి హృదయం, క్రీస్తుని పోలినటువంటి హృదయం హేబేల్ది. కయ్యూని అలా కాదు. కయ్యూని హృదయము ప్రేమ లేని రాతి బండ హృదయం అతంది. అందుకని తమ్ముడిని చంపేస్తాడు పొలంలో. చాలామంది పైకి మాత్రం చాలా ప్రేమగల వాళ్ళ భక్తి వాళ్ళగా కనిపిస్తారు, కానీ లోపల బండ హృదయం. గుర్తుపెట్టుకోండి, కపటమైనటువంటి దుర్మార్గమైన హృదయం అండి. పైకి కనబడదు. అందుకనే గొర్రెలు కాచుకునే హేబేలు ఏమో దేవుని సన్నిధికి చేరాడు. భూస్వామి అయినటువంటి ధనవంతుడైనటువంటి కయ్యూనేమో దేశదిమ్మరయ్యాడు. పరీక్షకు నిలబడ్డాం. మనం పరీక్షకు నిలబడినట్లయితే హేబేలు వలె మనం దేవుని సన్నిధికి చేరతామండి. దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. యేసేపు ఆస్వాదింపబడినట్లుగా రూతు ఆస్వాదింపబడతాం. లేదంటే దేవునికి శాపానికి, కయ్యూని ఏ విధంగా అయితే దేవునికి శాపానికి గురయ్యాడో మనము శాపగ్రస్తం అవుతాం. మూడో విషయం చెప్తాను చూడండి ఒకసారి. ఆదికాండం నాన్న, నేను కొద్దిగా స్పీడ్గా వెళ్తాను, టైం సరిపోతుంది. ఆదికాండం 39వ అధ్యాయం నాన్న,
ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. మనం తెలిసిన వాక్య భాగ్యమేనన్నా. 9వ వచనం, నీవు అతని భార్య అయినందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేట్లింత ఘోరమైన దుష్కారం చేసి దేవుని విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్య. ఆ దినమున ఆమె యోసేపుతో మాట్లాడుతుండగా కింద వచ్చినట్లయితే 12వ వచనమన్నా, ఓకేనా. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని చేయక వస్త్రము అతని చేతిలోని విడిపించి పెట్టుకొని బయటికి పారిపోయాను. నీ కొన్ని మాటలు డిలీట్ చేశాను నాన్న. చూడండి, ఇక్కడ యేసేపు పరిశుద్ధత గురించినటువంటి పరీక్ష వస్తుంది. శోధనే, పరిశుద్ధతను గురించినటువంటి శోధనలు ఎదురవుతాయి. మనం ఎంత పరిశుద్ధంగా జీవిద్దాం అనుకుంటామో అంత ఎక్కువ శోధనలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మనకి శోధనలు రావడం లేదంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధత విషయంలో రాజీ పడ్డాం. గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలో అయినా సరే ఎక్కడో రాజీ పడ్డాం. రాజీ పడినటువంటి జీవితాలు మనకి గుర్తుపెట్టుకోండి. ఏం పర్వాలేదు, చాలా శోధిస్తాం, మనం చాలా శోధింపబడతాం, హింసింపబడతాం, చాలా హింసింపబడతాం, మనోవేదనకు గురవుతాం. గుర్తుపెట్టుకోండి. అయినా సరే పరిశుద్ధత కోసం నిలబడదాం. నానా మాటలు అంటారు, గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను కొన్ని మాటలు మీకు చెప్పి ముందుకెళ్తాను. నేను యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం యోబు గ్రంథం నేను కొన్ని రెఫరెన్సెస్ చెప్తాను, రాసుకోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం నాన్న. అట్లానే యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. అట్లానే 16వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. అట్లానే 27వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలన. 27వ అధ్యాయం తీయండి ఒకసారి. 27వ అధ్యాయం నాన్న, యోబు గ్రంథం 27వ అధ్యాయం 439వ పేజీలో ఉంటుంది. 27వ అధ్యాయం 4వ వచనం ఒకటి చదువుకున్నాం, చూడండి ఒకసారి. నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించడం లేదు. చూడండి ఎంత పరిశుద్ధంగా బతికాడు. చూడండి సార్, యోబు యొక్క జీవితం చూస్తే, యోబు జీవితం ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, అన్నీ కూడా అతని జీవితంలో వచ్చినటువంటి పరీక్షలు అవన్నీ కూడా. అయితే ఎక్కడ కూడా నోటితో పెదములతో అబద్ధం మాటలేదు, కపటమైన మాటలు మాట్లాడలేదు, మోక్షకరమైన మాటలు మాట్లాడలేదు, కంటితో పాపము చేయలేదు. అది కూడా ఉంటుంది ఇక్కడనే 31వ అధ్యాయంలో ఉంటుంది. కంటితో పాపం చేయలేదు, కంటితో నిబంధన చేసుకుంటాడు అతను. అతని భార్య నీ యథార్థను విడిచిపెట్టి మరణం కమ్మన్నప్పుడు కూడా నీ మూర్ఖురాలు మాట్లాడుతున్నామని చెప్పి అంటాడే, కానీ అక్కడ కూడా నోటితో పాపం చేయలేదు. తన నోటిని, తన కంటిని, దేవుడు తనకిచ్చినటువంటి అవయవములను, తన దేహాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నాడో చూడండి ఒకసారి. దేవుడు తనకిచ్చిన అవయవములన్నింటినీ కూడా, అది కన్ను కావచ్చు, నోరు కావచ్చు, చెవులు కావచ్చు, మన చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, మన హృదయం కావచ్చు, దేవుడు తనకిచ్చిన ప్రతి అవయవం కూడా చాలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు అతను. తన నాలుకను గురించిన పరీక్ష వస్తుంది, కంటికి గురించిన పరీక్ష వస్తుంది, అన్ని విషయాల్లో తను పరీక్షకు గురైనప్పుడు ఎంతగానో కాపాడుకున్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. సమస్తము పోగొట్టుకున్నా సరే ఒకటి మాత్రం వదిలిపెట్టలేదు అతను, తన పరిశుద్ధతను మాత్రం వదిలిపెట్టలేదు అతను. ఈవెన్ తన ఒంటి మీద ఆరోగ్యం లేకుండా, శరీరం అంతా చీకిపోయి, ఇక స్వస్థత లేకుండా బూడిద దొల్లాడుతున్నా సరే, ఎంతమంది హింసిస్తున్నా సరే ఒక్క పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టలేదు అతను. గట్టిగా పట్టుకున్నాడు. మనం పట్టుకుంటున్నాం అట్లాగా? మనకి అన్ని శ్రమలు వస్తే మనం పట్టుకుంటామా? చూడండి ఒకసారి, సంసోను చూసినట్లయితే అతను ప్రదర్శింపబడిన వ్యక్తి, నాజీ చేయబడిన వ్యక్తి. అయితే అతనికి శోధన వచ్చింది, సమస్య వచ్చింది. కానీ అలాంటప్పుడు నిలబడకుండా దలీలా అమ్మడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పాపం చేస్తాడు, చనిపోతాడు అతను. సంసోను చనిపోతాడు అతను. అతని కళ్ళు పీకి వేయబడి
బలవంతంగా లాగేసినప్పుడు ఆ గుడారం అంతా కూడా పడిపోయి స్తంభములను పడిపోయి చనిపోతాడు. చూడండి, సంసోను జీవితము ఎంత దుర్భరంగా ముగిసిపోతుందో చూడండి. బలవంతుడే, ఎంత బలవంతుడు సంసోను. అతని యొక్క బలాన్ని పరిశుద్ధ కోసము, దేవుని కోసము ఉపయోగించకుండా, దేవుని ప్రజల కోసం ఉపయోగించకుండా పాపం కోసం వాడాడు, చనిపోయాడు అతను. కానీ యేసేపు అలా కాదు. దేవుడు తనకిచ్చినటువంటి అవయవములను, యోబును చూసినట్లయితే దేవుడు తనకిచ్చిన అవయవములను పాపం కోసం కాకుండా పరిశుద్ధత కోసం ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఆస్వాదింపబడ్డారు. పరిశుద్ధత పరీక్షగా నిలబడుతుంది. శ్రమలు వస్తాయి, మనం నిలబడుతున్నామా, పాపంలో గురవుతాం. మొట్టమొదటి విధేయత నాన్న. విధేయత పరీక్షకు గురవుతుంది, మనం విధేయతకి లోబడుతున్నాం లేదా. రెండో నాన్న, మన ప్రేమ పరీక్షకు నిలబడుతున్నామా లేదా. మూడోది పరిశుద్ధత నిలబడుతుందా లేదా చూసుకోండి ఒకసారి. నేను ముందుకు వెళ్తాను. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం నాన్న. 10వ అధ్యాయం నాన్న. సారీ నాన్న, 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం నాన్న, 16వ వచనం నాన్న, 734 పేజీ. షడ్రక్ మెస్కు అభిజ్ఞోయు రాజుతో ఇలాగ సెలవిచ్చరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరి నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియో నీవు నిలబెట్టించిన బంగారు పత్రముకు నమస్కారము చేయమనియో తెలుసుకొనము. ఇక్కడ షడ్రక్ మెస్కు అభిజ్ఞోగులకి నాన్న విశ్వాసమును గూర్చినటువంటి పరీక్ష వస్తుంది. ఓకేనా, దట్ ఫెయిత్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్. ఓకేనా, ఈ వాళ్ళ యొక్క విశ్వాసం అనేటువంటిది క్రియలతో కూడిన విశ్వాసమా కాదా, వాళ్ళ విశ్వాసం అనేటువంటిది నిజమైన విశ్వాసమా, లేదా శ్రమ వచ్చినప్పుడు పారిపోయేటువంటి విశ్వాసమా. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు వెనుదిరిగేటువంటి విశ్వాసమా, లేదా క్రీస్తు కోసం నిలబడేటువంటి విశ్వాసం అనేది పరీక్షింపబడినప్పుడు వీళ్ళు ముగ్గురు ఎంత ధైర్యంగా చెప్తారు చూడండి. చింతించాల్సిన అవసరం లేదు. ఓకేనా, మా దేవుడు రక్షించగల సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే చనిపోతే అక్కడుంటాము, బతుకుంటే ఇక్కడ క్రీస్తు సాక్షులుగా బతుకుతాం. బతుకుంటే ఇక్కడ క్రీస్తు కోసం బతుకుతాము, చనిపోతే దేవుని దగ్గర ఉంటాం. ఎంతటి గొప్ప విశ్వాసము చూడండి ఒకసారి. అటువంటి గొప్ప విశ్వాసము ఆ నెబుకద్నెజరు యొక్క రాజాగ్నిని మార్చివేసింది. ఏమైనా మార్చివేసిందంటే, వీలి దేవుడే పూజారుడు, ఇక్కడి నుంచి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవుని పూజించాలనేటువంటి ఆజ్ఞ తీసుకురాబడింది, చట్టం తీసుకురాబడింది. అంత గొప్ప విశ్వాసం వాళ్ళది. పరీక్షకు నిలబడ్డారు వాళ్ళు. మన విశ్వాసం ఎలా ఉంది? మనకి అగ్నిగుండానికి వెళ్ళేటువంటి సమస్యలు వస్తాయి, మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలలో లేదా పరీక్షల్లో దేవుని కోసం నిలబడుతున్నాము లేదా, దేవుని కోసం నిలబడుతున్నాము లేదా. స్టాండ్ ఫర్ జీసస్. ఆయన కోసం మనం నిలబడినప్పుడు ఆయన ఏ విధంగా అయితే వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో నుంచి 4వ వానికి తీసుకొచ్చాడో, నిన్ను నన్ను తీసుకొస్తూ ఉంటాడు ఆయన, కాపాడుకుంటూ ఉంటాడు ఆయన. కనీసం పొగ వాసన కూడా తగలేదంటే దేవుడు మన జీవితాల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో గమనించండి ఒక్కసారి. అయితే మనమే అవిశ్వాసం అవుతున్నాం. మనం చాలాసార్లు ఈ కొత్త నిబంధన గ్రంథంలో తన శిష్యులను చూసి, జనాంగం చూసి దేవుడు వాళ్ళని ఏమంటాడు, అల్ప విశ్వాసులారా అని అంటాడు. వాళ్ళని చూసి విశ్వాసం లేని మూర్ఖతరములారా అని అంటాడు. వాళ్ళని చూసి దేవుడు పెట్టిన పేర్లు అవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు విశ్వాసంలో పడిపోయారు వాళ్ళు, నిలబడలేదు దేవుని కోసం. అందుకనే వాళ్ళని చూసి దేవుడు ఏమన్నా అల్ప విశ్వాసులారా అని పిలుస్తాడు వాళ్ళని, విశ్వాసం లేని మూర్ఖతరములారా అని పిలుస్తాడు వాళ్ళని.
ఒకవేళ మనం అట్లా ఉన్నామా, లేదా షడ్రగ్ మెషకు అగ్నిల వలె విశ్వాసంలో నిలబడి రాజాజ్ఞ కూడా మార్చగలిగేటువంటి విశ్వాసం నీకు నాకు ఉన్నదా? ఒకసారి పరీక్షించుకుందాం, ముందుకెళ్దాం. ఒకవేళ అటువంటి విశ్వాసం లేకపోతే దేవుణ్ణి అడుగుదాం, ముందుకెళ్దాం. చూడండి, అలానే ముందుకెళ్దాం. నేను ఒక మాట చెప్తాను నాన్న, ఓకేనా? కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం నాన్న, 11వ కీర్తన నాన్న. చూడండి, 11వ కీర్తన 457 పేజీలో ఉంటుంది. 457. 5వ వచనం చూడండి ఒకసారి. చాలా కాబట్టి యెహోవా నీతిమంతులను పరిశీలించును. తర్వాత యెహోవా ఎవరిని పరిశీలిస్తాడంటే పరిశీలించును, పరీక్షించును. పరిశీలించును, పరీక్షించును. ఇంగ్లీష్లో టెస్ట్ అని ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, లేదా ప్రూవ్స్ అవజల్స్. ఓకేనా? నీతిమంతుల్ని పరిశీలిస్తాడు. మనలో ఎంత నీతి ఉన్నది పరిశీలిస్తాడు. మన నీతి నిజమైన నీతా కాదా? అవర్ రైటియస్నెస్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్? అవర్ రైటియస్నెస్ ఈజ్ ట్రూ ఆర్ నాట్? మన యొక్క నీతిమత్వం అనేటువంటిది నిజమైనదా, కపటమైనదా? చూద్దాం, ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఒక ఉదాహరణ చూద్దాం. చూడండి, యోబు గ్రంథంకి వెళ్దాం. చూడండి ఒకసారి, యోబు గ్రంథంకి వెళ్దాం. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 29వ అధ్యాయం నాన్న, 29వ అధ్యాయం, 29వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుని కనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయను ఆయను. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి యోబు. అసలుకి అతని నీతి అనే వస్త్రం ధరించుకున్నాడంట యోబు. ఎలా సాధ్యమైంది? ఎంతగా తగ్గించుకున్నాడో అతను, ఎంతగా తగ్గించుకున్నాడో. ఎంతగా సహించుకున్నాడో. అన్నీ పోగొట్టుకున్నా సరే తన ముగ్గురు స్నేహితులు వచ్చి మూడు వైపులా ఓదార్చడానికి వచ్చినట్టు ముగ్గురు స్నేహితులు కాసేపు ఓదార్పు మాటలు చెప్పిన తర్వాత నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అని అతని మాటలతో హింసించడం మొదలుపెట్టిన తర్వాత ఆ హింసనంతటా కూడా సహించుకున్నాడు అతను, ఓర్చుకున్నాడు అతను, భరించాడు అతను వాటిని. యోబుకున్న సహనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఒకసారి నీవు నేను మనమందరం కూడా ఒకవేళ అలాంటి మాటలకి గురైనప్పుడు, చాలామంది మనం చాలా మాటలు అంటారు, పొడుస్తారు మాటలతో, బల్యంతో పొడిచినట్టు పొలుస్తారు, ఈటతో పొడిచినట్టుగా పొడుస్తారు. వాళ్ళు మన హృదయాన్ని గాయం చేస్తారు, అందులో అనుమానం లేదు. ఆల్రెడీ గాయంతో ఉన్నటువంటి యోబుని ఇంకొంచెం ఎక్కువ గాయం చేస్తారు అతన్ని. అయినా సరే నోరు తీసి ఒక బదులు మాట కూడా మాట్లాడకుండా వాటన్నిటిని ఏం చేసి సహించాడు అతను. సహించాడు వాటిని. ఎంత సహనమో చూడండి. అతని నీతిమత్వంలో ఏముంటుందంటే సహనం ఉంటుంది. యేసుక్రీస్తు వారు నా నీతిమత్వంలో మనం ఎంతగా సహించుకుంటున్నామో, మనలో ఎంత సహనం ఉందో, మనం ఎంతగా తగ్గించుకుంటామో, మన తగ్గింపు ఎంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరీక్షిస్తాడు మనల్ని. యోబుకున్న తగ్గింపు, యోబుకున్న వినయము, యోబుకున్నటువంటి సహనము, సహింపు ఉన్నదా లేదా ఒక్కసారి పరీక్షించుకోండి. అది అతనికి నీతి. ధరించాడు. ఏం ధరించాడంటే ఓర్పును ధరించాడు అతను, సహనాన్ని ధరించాడు అతను, సహించుకున్నాడు అతను, తగ్గింపును ధరించుకున్నాడు. ఏం ధరించుకున్నాడంటే అసలు వస్త్రములు ఏమన్నాయి అనుకున్నావు? ఏమీ లేవు. అతను ఒంటి మీద వస్త్రములు ఏమీ లేవు. అసలు అతని దగ్గరికి పోవడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు. వాసన కంపు కొడుతుంది అతని దగ్గర. ఒంటి మీద అన్ని పుండ్లు ఉండి
దొడ్డబూడుతుంటే చిల్ల పెంకు తీసుకొని బూదిలో కూర్చొని గీరుకుంటా దొల్లుకుంటా ఉన్నాడు. ఈవెన్ పిల్లలు కూడా అతని దగ్గర రావడానికి అసహ్యం వేస్తుంది వాళ్ళకి. అలాంటి స్థితిలో అతను ఏం కప్పుకున్నాడు చెబుతున్నావా? నీతి అనే వస్త్రాన్ని కప్పుకున్నాడు. అతను అన్నీ పోగొట్టుకున్నాడు కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎందుకో తెలుసా? పాస్ అయ్యాడు అందులో. అందుకే యోబు ఆశ్రయింపబడ్డాడు. చూడండి 27వ అధ్యాయం నాన్న, 27వ అధ్యాయం, యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం నాన్న, 6వ వచనం నాన్న. కాబట్టి నిందారహితమైన జీవితం అతనిది. నీతి విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, అన్ని విషయాల్లో అతని నిందారహితమైన జీవితం అతనిది. గట్టిగా పట్టుకున్నాడు. అన్నీ పోయినాయి అండి, పట్టుకోవడానికి ఏమీ లేవు అతని దగ్గర. పట్టుకోవడానికి అతని దగ్గర ఏమీ లేవు. ఈ భూలోక సంబంధమైనవి అన్నీ పోయినాయి, కానీ ఒకటి మాత్రం మిగిలింది. దాన్ని మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. ఏంటో తెలుసా? దేవుడిచ్చిన నీతిని మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. ఆ దేవుడిచ్చినటువంటి ఆ తగ్గింపు, వినయము, ఆ సహనము, ఆ సహింపు, అవన్నీ గట్టిగా పట్టుకున్నాడు. అంతే, గట్టిగా పట్టుకొని కడ వరకు జీవించాడు, చివరి వరకు జీవించాడు. అందుకనే యోబు పోగొట్టుకున్న దానికి రెండింతలు పొందుకున్నాడండి. ఒకవేళ మనలో ఆ ఓర్పు, ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ సహనము మనలో లేకపోయినట్లయితే మనం నీతిమంతులం కాదు. గుర్తుపెట్టుకోండి, మన నీతిమత్వంలో ఈ లక్షణాలు ఉండాలా. ఏ లక్షణాలు ఉండాలా? వినయం ఉండాలా, తగ్గింపు ఉండాలా, సహనం ఉండాలా, ఓర్పు ఉండాలా. వీళ్ళనే నీతిమంతులు అంటాం. మనం ఉన్నామా లేదా? పరీక్షింపబడింది, అతను పాస్ అయ్యాడండి. చూడండి, ఇంకో మాట చెప్తాను నేను నాన్న. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం నాన్న, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 737 పేజీ నాన్న. 10వ వచనం నేను చదువుతాను, చూడండి ఒకసారి. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. ఇట్టి శాసనము అంటే అర్థం ఏమిటంటే, దానియేలుని ఏ విధంగా అయినా సరే ప్రార్థన చేయకుండా ఆపివేయాలి అని కొంతమంది కుట్ర పన్ని ఒక శాసనాన్ని పుట్టిస్తారు వాళ్ళు. దానియేలు అంతకంతకు ఎదుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు ఓర్చుకోలేకపోయారు, సహించుకోలేకపోయారు. అరే, నిన్న కాక మొన్న వచ్చి మేము ఎప్పుడో ఇక్కడి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. అరే, నిన్న కాక మొన్న వచ్చి దానియేలుని ప్రధానమంత్రిని చేశాడు రాజుగారు. అసలుకి అంత స్థానంలో కూర్చోబెట్టాడంటే, అరే మేము ఇంత 20 సంవత్సరాల నుంచి ఉన్నాం, 25 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇంత సంవత్సరం ఉన్నాం, రాజుగారు మనం పట్టించుకోవటం లేదు. దానియేలు ఇలానే ఎదుగుతూ ఉంటే మన పరిస్థితి ఏమైపోతుందిరా, మనం ఏమైపోతాంరా అనేటువంటి ఒక కుతంత్రంతో అతని మీద పగబట్టి ద్వేషంతో ఒక చట్టం తీసుకొస్తారు. ఆ పై వచనాలను అవే నేను చదివితే టైం సరిపోదని క్లుప్తంగా చెప్తున్నాను మీకు నేను. ఓకేనా? చూడండి 4వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనం చూడండి. అందుగా ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి. కాబట్టి ఎప్పుడు వెతుకుతూ ఉన్నారు, దానియేలు ఎక్కడ దొరుకుతాడా, అతని మీద ఒక నింద వేద్దామా, అతను ఆ పదవిలో నుంచి దింపేద్దామా, పక్కకు నెట్టేద్దామా, అతని స్థానంలోకి మనం వెళ్ళి కూర్చుందామా అనేటువంటి ఒక ఆశతో వీళ్ళందరూ కూడా ఒక హేతువు కోసం, ఒక కారణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమీ కనబడకపోయేటప్పటికి చివరికి ఇలాంటి శాసనం ఒకటి చెప్పిస్తారు. ఏంటంటే, ప్రార్థన చేయకుండా ఆపుదాం అతన్ని. ఎటు ప్రార్థన చేస్తాడు, చేయకుండా మనం చట్టం తీసుకొస్తే చిక్కుతాడనే ఉద్దేశంతో అతను ఒక చట్టం తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థనా జీవితానికి అవరోధాలు ఉంటాయండి. ప్రార్థనా జీవితానికి అవరోధాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మన కుటుంబంలో ఉంటాయి, సంఘంలో ఉంటాయి, స్కూల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. నేను 1-2 ఉదాహరణ చెప్పేసి ముందుకు వెళ్తాను. సపోజ్ నేను స్కూల్కి వెళ్తున్నాను అనుకోండి, మీరు ఆదివారం క్లాస్కి రావాలన్నాడు అనుకోండి మాస్టారు. ఒకసారి ఏమన్నానంటే, మీరు ₹1,00,00,000 ఇచ్చిన నేను స్కూల్కి రానండి ఆదివారం అని చెప్పేస్తాను. నేను మీరు ₹1,00,00,000 ఇచ్చినా ఆదివారం మాత్రం స్కూల్కి రాను, మీ ఇష్టం అన్నాను. నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు ఆయన. ఆ నెల వర్క్ చేసి ఆ నెల జీతం తీసుకొని మానేస్తాను నేను.
మొహట లేదు. ఒక 3 years తర్వాత మళ్ళీ ఆయన పిలిపించలేదు, ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. మధుసూదన్ రెడ్డి అని ఒక మాస్టర్, నాకు ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు, ఆయన తీసుకొని ఒక హోటల్లో కూర్చోబెట్టి మాట్లాడిచ్చాడు. సార్ మీరు రావాలి, మీరు ఉండాలి. ఆ 3 సంవత్సరాల్లో చాలా డ్యామేజ్ అవుతుంది స్కూల్కి. అంటే నా గొప్పతనం కాదు, దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ దేవుని కార్యాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలు ఎక్కడ దేవుని కోసం నిలబడతారో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని పని, నాది కాదు. మళ్ళా నాకు ముందున్న శాలరీకి రెట్టింపు శాలరీ ఇచ్చి మళ్ళీ నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకొని మళ్ళీ తీసుకెళ్ళాడు. ఎందుకు చెప్తాను గుర్తుపెట్టుకోండి. అంటే మన స్కూల్లో వాళ్ళు సండే రమ్మంటారు, చాలాసార్లు అడుగుతారు నన్ను, నేను రానని చెప్తాను, మా హోటల్ లేకుండా చెప్పేస్తాను. రమ్మని బలవంతం చేస్తే మాత్రం స్కూల్ మానేస్తాను. సపోజ్ మన ఇంట్లో 7 గంటలకి ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, బైబిల్ తీసుకొని చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి 7 గంటలకు 7:30కు బైబిల్ పట్టుకొని ధ్యానం చేస్తున్నాం. మళ్ళీ రేపు పొద్దున వాక్యం చెప్పాలి కదా, స్టడీ చేస్తాం. ఈ లోపల మా మేడం గారు లేదా మా అమ్మాయి ఎవరో ఒకరు వస్తారు. సో ప్రభు మా మేడం గారు వస్తారు అనుకోండి, ఏమన్నా ఈ పూట ఏం చేద్దాం కూర అంటుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఏదో ఒకటి చేయన్నాను అనుకోండి, ఏదో ఒకటి చెప్పు అంటుంది. సరే పప్పు అయిపో అన్నాను అనుకోండి, టమాటా పప్పు అయిపో అన్నాను అనుకోండి, మళ్ళీ వస్తుంది. మళ్ళీ అబ్బాయి తింటా అంటాను, వస్తుంది. సరే ఎగ్ చేయిపో అన్నాం అనుకో, అబ్బాయి ఎగ్ ఈ పూట నేను తిన్నా అంటుంది. ఇట్లా ఒక 10 సార్లు వచ్చేసింది అనుకోండి, నా బైబిల్ స్టడీ ఏమైపోతుంది, ఆ రోజు ఫినిష్ లేదు. అంటే అపవాది ఏం చేస్తాడంటే ఎవరినో ఒకరిని వాడుకుంటాడు, ఒక భార్యనో లేకపోతే పిల్లలు కూడా అంతే. 10 సార్లు వస్తారు. మనం బైబిల్ తీసుకుని చదవడం మొదలుపెట్టిన తర్వాత లేదా మోకాలు వేసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత మన పిల్లలే 10 సార్లు వస్తారు. డాడీ అది చూడు, ఇది చూడు, అది చెప్పు, ఇది చెప్పు అని చెప్పి 10 సార్లు వస్తారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే వాక్యం ధ్యానం చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి, మందిరం వెళ్ళడానికి, పరిచర్య చేయడానికి ఎన్నో అవరోధాలు వస్తాయి. పరీక్ష మనకి, మనం వాక్యం ధ్యానం చేస్తామా లేదా, మోకాలుని ప్రార్థన చేస్తామా లేదా, ఆదివారం పనికి వెళ్తామా లేదా చర్చికి వస్తామా అనేది పరీక్ష మనకి. సో ఆ పరీక్షలో మనం నిలబడినట్లయితే దేవుడు మనల్ని బహుగా వాడుకుంటాడు, దేవుడు బహుగా ఆస్వాదిస్తాడు. ఇక్కడ దానియేలుకి అట్టి శాసనం చేయబడిందని చెప్పి తెలిసి కూడా, అంటే ప్రార్థన చేయకుండా వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా ప్రార్థనకి అడ్డు తగులుతున్నారు, నా ప్రార్థన చేయకుండా వీళ్ళు శాసనం పుట్టించారని చెప్పి విషయం తెలిసి కూడా ఏమాత్రం భయపడకుండా వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ తీసి మోకాలుని ముమ్మారు ప్రార్థన చేస్తాడు. చూడండి, మనం అలా ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయకుండా అవరోధం కలుగుతుంటే రోషం కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా? ఎంత సమయం మనం ప్రార్థన చేస్తున్నాం? ఎంత టైము మనం దేవునికి గడుపుతూ ఉన్నాం? దానియేలు చూడండి, సింహాల బోనులో వేసినా సరే ప్రార్థన చేయడం మానేయలేదు. సింహాల బోనులో వేసినా సరే ప్రార్థన చేయడం మానలేదు. నువ్వు ఎక్కడైనా వెయ్యి, సింహాల బోనులో వేస్తావా, అగ్నిగుణంలో వేస్తావా, సముద్రంలో పడేస్తావా, ప్రార్థన మాత్రం మానుకో మనం. అది చూస్తాడు దేవుడు. అందుకే దానియేలు హెచ్చింపబడ్డాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. చివరికి ఒక మాట చెప్పేస్తానన్నా, అపోస్తల కార్యములు చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం నాన్న, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి ఒకసారి. 111 పేజీలో ఉంటుంది. 15-16. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవాలనో నేను ఇతనికి చూపుతానని అతనితో చెప్పాను. నేను అపోస్తలుడు అన్నటువంటి పౌలు నాన్న, ఓకే, సౌలు పౌలుగా మార్చబడినప్పుడు అతను తన పరిచర్య కోసం పంపించబోయే ముందుల దేవుడు మాట్లాడుతున్న మాటలని, నా నామం నిమిత్తం, నా పరిచర్య నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతను నేర్పిస్తానని చెప్పి అపోస్తలుడైన పౌలుని ఎన్నుకొని పంపిస్తాడు. అపోస్తలుడైన పౌలు తన పరిచర్య జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు. మీరు 1 కొరింథీయులు 2 కొరింథీయులు చదవండి ఒకసారి. ఎన్ని శ్రమలు రాయబడ్డాయి అక్కడ తెలుస్తుంది మనకి. ఎన్ని శ్రమలు, బ్రతుకుదామనే ఇష్టమంత ఆశ కూడా లేనటువంటి ఎన్నో శ్రమలు అతను అనుభవిస్తాడు. అయితే ఆ శ్రమలన్నిటిలో కూడా పారిపోలేదు.
వెనుదిరగలేదు. ఓకేనా, దేవుని దూషించలేదు. యేసన్న రోషం కలిగి పరిచర్య కోసం నిలబడ్డాడు. అందుకనే ఎవరు ఈ భూమి మీద చేయలేనంత గొప్ప పరిచర్య అపోస్తలుడైన పౌలు చేస్తాడు. నీవు, నేను, మనందరం కూడా అటువంటి పరిచర్య చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అది ఆయన ప్రణాళిక, అది ఆయన కోరిక. అది అందుకే నిన్ను నన్ను సృజించుకున్నాడు. అయితే మనం నిలబడటం లేదు. కొద్ది శ్రమ వస్తే, కొద్దిగా ఇబ్బంది వస్తే, ఎవరైనా ఒక 4 మాటలంటే ఆ పరిచర్యను తీసుకెళ్ళి పక్కన పడేస్తాం మనం. అంతే, రేపటి నుంచి రాము, మనం మందిరానికి రాము, ప్రార్థనకి రాము, దేనికి రాము. ఎందుకంటే ఆ అన్న ఆ మాట అన్నాడు, ఈ అక్క ఈ మాట, ఇదే అంటే ఏమవుతుంది? ఏం కాదు. జవాబు ఇచ్చే దేవుడు ఆయన ఉన్నాడు. మన పక్షం యుద్ధం చేసే దేవుడు ఆయన ఉన్నాడు. యేసు మాట అందామా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. అన్నీ చూపించడానికి టైం సరిపోదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసు పరిచర్య చేస్తే దేవుడు సిద్ధపరిచిన జీతం ఉంది. ఆయన త్వరలోనే వస్తున్నాడు. ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి, ఈ ప్రపంచం జరుగుతున్నటువంటి పరిస్థితులని గమనిస్తూ ఉంటే దేవుడు త్వరలో రానే ఉన్నాడు. ఆయన త్వరలో రానే ఉన్నాడు. అతి శీఘ్రముగా రానే ఉన్నాడు. ఆయన మన కోసం సిద్ధపరిచిన జీతం ఉంది. ఎవరి జీతం ఆయనకి చేస్తాడు. ఆయన అమూల్యమైన జీతం ఇస్తాడు. ఆయన ఈ లోకంలో మనుషులు ఇచ్చే జీతం కాదు, కానీ ఎన్నటికీ వాడబారినటువంటి శాశ్వతమైనటువంటి ఆ బహుమానాన్ని, జీతాన్ని నీ కోసం నా కోసం భద్రం చేశాడు. ఆయన రాక సమయంలో మనకిస్తాడు. అయితే మనం పరిచర్యలు నిలబడుతున్నామా లేదా? నేను కొన్ని 7 అంశాలు మీ ముందు తీసుకొచ్చాను. ఓకేనా? ఒబీడియన్స్, ఓకేనా, విధేయత. అవర్ ఒబీడియన్స్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్, ఆర్ ట్రూ ఆర్ నాట్. పరీక్షకు గురైనప్పుడు మన విధేయత నిజమైనదా కాదా, లోబడుతున్నామా లేదా? రెండవది, మన ప్రేమ విషయంలో పరీక్షకు గురవుతాము, పరీక్షలు నిలబడుతున్నామా లేదా, తప్పిపోతున్నామా? మన యొక్క పరిశుద్ధతకు నిలబడుతుంది, పరీక్షల్లో నిలబడుతున్నామా, పరిశుద్ధుల్లో పడిపోతున్నామా, అంటే అపవిత్రుల్లో పడిపోతున్నామా? తర్వాత విశ్వాసానికి పరీక్ష వస్తుంది, విశ్వాసంలో నిలబడుతున్నామా, పడిపోతున్నామా? ఒకసారి పరీక్షించుకోండి. తర్వాత నీతికి సంబంధించి నీతి న్యాయముల విషయంలో పరీక్షకు గురవుతాము. ఏబులాగా నిలబడుతున్నామా, లేదంటే నీతి అనే వస్త్రం ధరించుకొని జీవిస్తున్నామా లేదా, లేదంటే పడిపోతున్నామా? నీతి న్యాయాలు విడిచిపెట్టేసి అన్యాయంగా అక్రమంగా జీవిస్తున్నామా? ఎలా జీవిస్తున్నామో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనకు సంబంధించినటువంటి మనకు శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయితే రోషం కలిగి ప్రార్థన చేస్తున్నామా, లేదంటే అవరోధం వచ్చిందని చెప్పి, అడ్డంకులు వచ్చిందని చెప్పి, సమస్యలు వచ్చిందని చెప్పి ప్రార్థనకు దూరం అయిపోతున్నాము. చాలామంది ప్రార్థనకు దూరం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వచ్చే సమస్యలను బట్టి కానివ్వండి, లేకపోతే వ్యక్తిగత జీవితంలో వచ్చే సమస్యలను బట్టి కానివ్వండి, వాళ్ళకి వచ్చిన ప్రతి సమస్యను బట్టి ప్రార్థనకు దూరం అయిపోతారు. ఒకవేళ అలా ప్రార్థనకు దూరం అయిపోతున్నామా, జ్ఞాపకం చేసుకోండి. దానియేలు వల్ల నిలబడదాం. చివరిగా పరిచర్య జీవితానికి సమస్యలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. పరిచర్యలో మనం నిలబడినట్లయితే దేవుడు దాచిపెట్టినటువంటి బహుమానం మనకు వస్తుంది. ఈ 7 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం నాన్న. ఈ 7 అంశాల్లో మనకి పరీక్షకు గురవుతున్నప్పుడు మనం నిలబడుతున్నామా, ఎక్కడైనా తప్పిపోయామా? వీటిలో తప్పిపోయాం. ఒకవేళ విధేయతలో తప్పిపోతే అడుగుదాం దేవుణ్ణి, పరిశుద్ధుల్లో తప్పిపోతే అడుగుదాం దేవుణ్ణి, ఒకవేళ నీతి న్యాయముల విషయంలో తప్పిపోతే అడుగుదాం, ఈ విషయంలో నేను తప్పిపోయాను, నీ కోసం నేను నిలబడలేకపోయాను, నన్ను క్షమించు, ఈ యోగ్యమైన రీతిలో బలంలో చేయడానికి సహాయం చేయమని అడుగుదాం. ఒకవేళ ప్రార్థించే విషయంలో పడిపోయామేమో, అయ్యా నా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా పక్కకు తప్పుకున్నాను, క్షమించమని అడుగుదాం దేవుణ్ణి. అడిగి యోగ్యమైన రీతిలో బలంలో చేయడానికి సహాయం చేయమని అడుగుదాం. ప్రార్థన చేసుకుందామండి. మన మధ్య చక్రవర్తి బెదరు ఉన్నారు, మనకి బల్ల పంచుతారు నాన్న. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య చక్రవర్తి బెదరు ఉన్నారు, బల్ల పంచుతారు నాన్న. ప్రార్థనా పూర్వకంగా మనం బలలో చేయవేద్దాం నాన్న.